హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి సమ్మర్ స్పెషల్ హెల్తీ జ్యూస్. కార్న్ఫ్లోర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ అలాంటి ఏమీ లేకుండా క్రీమీ టెక్స్చర్తో ఎంతో టేస్టీగా హెల్తీగా ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. దీనికోసం 1 కేజీ వరకు మస్క్ మిలన్ పండ్లను తీసుకొని పీల్ ఆఫ్ చేసి మధ్యలో ఉన్న సీడ్స్ అన్నిటిని తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఒక 10-15 నిమిషాల ముందు 10 బాదాంను 10 కాజును నానబెట్టుకోండి. బాదం పైన ఉన్న తొక్కను తీసేసేయండి. తర్వాత మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కర్బూజా ముక్కలను ఇందులోకి యాడ్ చేయండి. నానబెట్టుకున్న బాదాంను కాజును కూడా ఇందులోకి యాడ్ చేయండి. తర్వాత మంచి టేస్ట్ కోసం హెల్తీ కోసం 1 బనానాను మాత్రమే వేసుకోండి. 1 కేజీ మస్క్ మిలన్కు 1 బనానా సరిపోతుంది. తర్వాత ఒక 4-5 చెంచాల షుగర్ వేసుకోండి. డైట్ ఫాలో అయ్యేవారు తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి పళ్ళ ముక్కలు వేసి మిక్సీ పట్టిన తర్వాత 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చేటట్టు పాలను యాడ్ చేసుకోండి. అంతేనండి. ఇలా మిక్సీ పట్టుకున్న వాటిని గ్లాస్లో వేసుకొని సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి. నేను ఆల్రెడీ చల్లటి పాలను యాడ్ చేశాను కాబట్టి డైరెక్ట్గా గ్లాస్లో వేసుకొని సర్వ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు పాలు చల్లగా లేకపోతే మనము నార్మల్ పాలను యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి కొన్ని సబ్జా సీడ్స్ను ముందుగా నానబెట్టుకొని వేసుకోండి. టేస్ట్ కోసం గార్నిష్ కోసం ఇలా కాజు బాదంను సన్నగా చాప్ చేసి పైన గార్నిష్ లాగా వేసుకొని ఒక్కసారి కలిపేసి టేస్ట్ చేయండి. చాలా చాలా బాగుంటుందండి. మనము ఎలాంటి కార్న్ఫ్లోర్ కానీ కస్టర్డ్ పౌడర్ అలాంటిది ఏమీ వేయకుండానే క్రీమీ టెక్స్చర్తో ఎంతో టేస్టీగా ముఖ్యంగా హెల్తీగా ఈ జ్యూస్ను ఈ సమ్మర్లో ప్రిపేర్ చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.